నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. జశ్వంత్ గారు, రాబోతున్న కార్తీక మాసానికి సంబంధించి, కార్తీక మాసం అంటే చాలు ప్రతి హిందూ భక్తుడు కూడా శైవ క్షేత్రాలను దర్శించుకోవాలి అనుకుంటారు. ఏదో ఒక శివాలయం దగ్గరికి వెళ్ళాలి, పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలి. ఫ్యామిలీతో కావచ్చు, కొన్ని సందర్భాలలో ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్ళి దేవుని దర్శించుకుంటూ ఉంటారు. మరి మన దగ్గర ఎటువంటి ప్యాకేజెస్ ఉన్నాయనేది 1 by 1 మాట్లాడుకుందాం. మొదటిగా మహారాష్ట్ర ప్యాకేజ్ గురించి చెప్పండి, ఎలా ఉండబోతుంది? మీరు అన్నట్టుగా రాబోతున్నటువంటి కార్తీక మాసానికి సంబంధించి టోటల్గా మనకు 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయండి. సో 12 జ్యోతిర్లింగాలకు కాను మన దగ్గర సపరేట్గా ప్యాకేజ్ ఉంటాయి అన్నమాట. సో మొట్టమొదటిగా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న ప్యాకేజ్ వచ్చేసి మహారాష్ట్ర ప్యాకేజ్. సో ఈ మహారాష్ట్ర ప్యాకేజ్లో మనకు 4 లేదు అనుకుంటే మనం 5 జ్యోతిర్లింగాల ప్యాకేజీలు వస్తాయి అన్నమాట. ఎందుకు 4 లేదా 5 అన్నానంటే ఇందులో మనకు ముఖ్యంగా చూసుకుంటే త్రయంబకేశ్వర్, భీమాశంకర్, అలాగే వైద్యనాథ్, ఔండా నాగనాథ్, కృష్ణేశ్వర్. సో ఈ 5 శివాలయాలు వస్తాయి. ఇందులో ఔండా నాగనాథ్ అనేది మన 12 జ్యోతిర్లింగాల్లో రాకపోయినా సరే అంతటి విశిష్టమైనటువంటి శివాలయం అనమాట. సో అందుకు కాబట్టి నేను 5 జ్యోతిర్లింగాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాను అనమాట. సో ఈ మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ 5 శివాలయాలతో పాటు అక్కడ ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్స్, కొల్హాపూర్ అమ్మవారి టెంపుల్, మన అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటినటువంటి కొల్హాపూర్ అమ్మవారి శక్తిపీఠము, అలాగే మహూర్ ఏకవీరాదేవి టెంపుల్ అన్నమాట. సో ఇవి కూడా ఇందులో కవర్ అవుతాయి. అలాగే మహారాష్ట్రలో ఉన్నటువంటి 8 గణపతి టెంపుల్స్ అన్నమాట. ఎందుకంటే ఈ టెంపుల్స్ అన్నీ కూడా ఏంటంటే పూనాకు సరౌండింగ్స్లో ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటిని కవర్ చేయాలి అంటే మనం ఒక 2 to 3 days పడుతుంది. సో వాటిని కూడా మనం ఇందులో యాడ్ చేస్తున్నాం. శైవ క్షేత్రాలతో పాటుగా వినాయకుడి యొక్క దర్శనం కూడా చేసుకుని రావచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఇందులో మనకు జ్యోతిర్లింగాలు, అలాగే అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నటువంటి శక్తిపీఠాలు, అష్ట గణపతులు కూడా ఇందులో కవర్ అవుతాయి అన్నమాట. అష్ట గణపతులు కూడా కవర్ అవుతారు. ఎగ్జాక్ట్లీ అండి. సో వీటన్నిటితో పాటు మనకు మెయిన్ గా మహారాష్ట్ర అనగానే ఫస్ట్ గుర్తొచ్చే ప్లేస్ షిరిడి. సో షిరిడి కూడా ఇందులో యాడ్ అవుతుంది అనమాట. షిరిడి, అలాగే శనిసింగనాపూర్, అలాగే అక్కడే పక్కనే ఉన్నటువంటి మినీ తాజ్మహల్, ఔరంగాబాద్లో ఏదైతే మినీ తాజ్మహల్ ఉందో ఆ ప్లేస్ కూడా ఇందులో కవర్ అవుతుంది అనమాట. సో ఇలాగా మనం ఈ మహారాష్ట్ర టూర్కి సంబంధించి ప్లేసెస్ చూసుకుంటే ఫస్ట్ మనము స్టార్ట్ అయ్యేది వచ్చేసి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతామండి. అంటే మన ఐటనరీలో ఎన్ని డేస్ లో కవర్ చేస్తారు? సో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఏంటంటే మనకు మహారాష్ట్ర అనగానే బార్డర్ అనమాట. సో హైదరాబాద్ నుంచి కేవలం ఒక నైట్ జర్నీతో మనం అక్కడికి రీచ్ అవ్వచ్చు. సో రిటర్న్ కూడా మనం టూర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక నైట్ జర్నీ చేస్తే రిటర్న్ బ్యాక్ మళ్ళీ హైదరాబాద్కి వచ్చేస్తాం. సో అందుకు కాబట్టి ఈ మహారాష్ట్ర టూర్ అనేది మ్యాక్సిమం మనం ఈ ఎంటైర్ మహారాష్ట్ర టూర్ ఎప్పుడు ప్లాన్ చేసినా సరే, అది గ్రూప్లో ప్లాన్ చేసినా, ఇండివిజువల్గా ప్లాన్ చేసినా, మనం హైదరాబాద్ నుంచి బేస్తో వెహికల్లో వెళ్తాం అనమాట. సో రాబోతున్న కార్తీక మాసానికి సంబంధించి కూడా ఒక స్పెషల్ బస్ ప్యాకేజ్ అనేది మనం ప్లాన్ చేశాము. సో ఫ్లైట్ కాదండి. సో కంప్లీట్గా హైదరాబాద్ నుంచి బై రోడ్ వెళ్ళి మళ్ళీ తిరిగి బ్యాక్ మనం హైదరాబాద్ వచ్చేస్తాం అనమాట. సో ఫస్ట్గా మనం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి కేవలం ఒక నైట్ జర్నీ చేసి పండరీపూర్ రీచ్ అవుతాం అనమాట. సో పండరీపూర్ రీచ్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పండరీపురం టెంపుల్ చూసుకునేసేసి అక్కడ నుంచి మనం కొల్హాపూర్ వెళ్తాం. సో కొల్హాపూర్లో ఉన్నటువంటి అమ్మవారి శక్తిపీఠం టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడ ఒక నైట్ స్టే చేసి అక్కడి నుంచి మనము పూనా సరౌండింగ్కి స్టార్ట్ అయిపోతాం. సో పూనా సరౌండింగ్స్లో ఉన్నటువంటి 2 గణపతి టెంపుల్స్ మహదు, పాలి ఒక రోజు కంప్లీట్ చేసి ఆ రోజు మనం పూనాలో స్టే ఉంటాం. ఆ మరుసటి రోజు పూనా సరౌండింగ్స్లో ఉన్నటువంటి 4 అష్ట గణపతులు, 4 గణపతి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో మోర్గాన్, రంజన్గావ్, సిద్దిటెక్, తెయ్యూర్. సో ఈ 4 గణపతి టెంపుల్స్ కవర్ చేసుకునేసేసి పూనాలో సెకండ్ స్టే కూడా ఉంటాం అనమాట. అంటే సెకండ్ డే కూడా అక్కడే ఉంటాం. సో 2 nights మనం పూనాలో స్టే ఉంటాము. దాని తర్వాత పూనా నుంచి మనం టువర్డ్స్ భీమాశంకర్ వెళ్తాం. సో భీమాశంకర్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకొని ఆ పక్కనే ఉన్నటువంటి లెనియాద్రి, ఓజర్, ఈ 2 అష్ట గణపతి టెంపుల్స్ కూడా కవర్ చేసుకొని ఓజర్లో మనం ఒక స్టే ఉంటాం. సో దాని తర్వాత ఓజర్ నుంచి పక్కనే ఉన్నటువంటి త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శివాలయాన్ని దర్శించుకొని మనం షిరిడీకి వెళ్తాం. సో షిరిడీలో కూడా వెళ్ళి ఒక రోజు నైట్ అక్కడ కూడా స్టే చేస్తాము. సో సాయంకాలం దర్శనం చేసుకుంటాము. అలాగే అక్కడ షిరిడీలో ఉన్నటువంటి ఏవైనా హారతి టికెట్స్ ముందుగానే మనం ఆన్లైన్లో తీసుకొని ఉండుంటే సో షిరిడీలో జరిగేటువంటి విశిష్టమైన హారతులు కూడా మనం అక్కడ చూసుకొని దాని తర్వాత అక్కడి నుంచి మనం శనిసింగనాపూర్ వెళ్తాం. సో శనిసింగనాపూర్ చూసుకునేసేసి మనం ఔరంగాబాద్ వెళ్తాము. సో ఔరంగాబాద్ వెళ్ళి ఔరంగాబాద్లో స్టే చేసి
మరుసటి రోజు మనం కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం ఏదైతే ఔరంగాబాద్ పక్కనే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి జ్యోతిర్లింగం టెంపుల్ చూసుకొని అక్కడ నుంచి మనం ఔండా నాగ్నాథ్ వెళ్తాం. సో ఔండా నాగ్నాథ్లో ఉన్నటువంటి శివాలయం కంప్లీట్ చేసుకొని ఇంకా లాస్ట్ డే మన జర్నీలో ఏదైతే ఉంటుందో ఆ డేలో ఉన్నటువంటి బ్యాలెన్స్ టెంపుల్ ఏదైతే జ్యోతిర్లింగం టెంపుల్ ఉంటుందో అది వచ్చేసేసి పర్లి వైద్యనాథ్ అనమాట. సో పర్లి వైద్యనాథ్ వెళ్ళి అక్కడ చేయాల్సినటువంటి పూజా కార్యక్రమాలు ఏమైనా అభిషేకాలు చేయించుకోవాలనుకుంటే కూడా అక్కడ మనకు వీలు ఉంటుంది. సో అక్కడ అభిషేకాది కార్యక్రమాలు చేయించుకొని అక్కడ నుంచి మనము ఏకవీరాదేవి టెంపుల్కి వెళ్తాం మహూర్కి. సో మహూర్లో ఉన్నటువంటి ఏకవీరాదేవి టెంపుల్ దర్శనం చేసుకొని రిటర్న్ బ్యాక్ మళ్ళీ మనం హైదరాబాద్కి వచ్చేస్తాం. టోటల్ గా ఎన్ని డేస్ పడుతుంది మనకి? సో ఈ ఎంటైర్ టూర్ అంతా ఈ వెళ్ళేటువంటి వచ్చే రోజు నైట్ జర్నీ కాకుండా మనకి 7 nights 8 days టూర్ ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఒక 1 week. ఎగ్జాక్ట్లీ అండి. అండ్ మనం ఎట్లానో బస్సు మీదే వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా లేదు ట్రాన్స్పోర్ట్ కి. మన ఓన్ వెహికల్ లోనే వెళ్తాము అంటే మీరే కదా బస్సు పెట్టేస్తారు. ఎగ్జాక్ట్లీ అండి. సో ఎలాంటి ఇబ్బంది మనకి ఉండదు. ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇక్కడ నుంచే మన హైదరాబాద్ లో కుకట్పల్లిలో మన ఆఫీస్ దగ్గర నుంచే బస్సు స్టార్ట్ అవుతుంది. ఇన్ కేస్ బస్ దాటి మెంబర్స్ ఎక్కువ మంది అయ్యారు సో ఆల్టర్నేటివ్ నెక్స్ట్ వెహికల్ కూడా మనం ఏర్పాటు చేసి తీసుకెళ్ళడానికి వెసులుబాటు ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా సరే మహారాష్ట్ర టూర్ అనేది ఒక బస్సు అనుకుంటే బస్సుకు మించి అవుతుంది తప్పితే ఎప్పుడు తక్కువ అనేది అవ్వలేదు అనమాట. సో అలాగా ప్రతి కార్తీక మాసంలోనూ అలాగే ఎవ్రీ మంత్ కూడా ఈ ఫిక్స్ డిపార్చర్ అనేది రన్ అవుతుంది అనమాట. అంటే ఓన్లీ కార్తీక మాసానికే కాదు, తర్వాత నెలల్లో కూడా వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చండి. వెళ్ళొచ్చు. బట్ ఎక్కువ మంది ఈ టైంలో వెళ్తారు కనుక మన ఫోకస్ అంతా కూడా కార్తీక మాసంలో ఉంటుంది. సో ఎవరైనా సరే ఇంత లాంగ్ ట్రిప్ మేము చేయలేము, ఓన్లీ జ్యోతిర్లింగాలు మేము కవర్ చేయాలి అన్న వాళ్ళు కూడా మన దగ్గర డిఫరెంట్ ప్యాకేజ్ ఇంకోటి ఉందన్నమాట. ఓకే, అంటే మీరు ప్రస్తుతానికి ఇప్పుడు ఏదైతే రన్ చేస్తున్నారో ఆ ప్యాకేజ్ మాత్రమే కాకుండా కస్టమర్ చాయిస్ బట్టి కూడా మీరు కస్టమైజ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ అండి. ఎన్ని డేస్ కు ఉంటుంది అది? సో ఇప్పుడు మనం ఏదైతే ముందు డిస్కస్ చేసిన ప్రోగ్రామ్ ఉందో అది వచ్చేసి 8 days ట్రిప్ కంప్లీట్ గా బై బస్ వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో అలా కాకుండా షార్ట్ డ్యూరేషన్ లో అక్కడ ఉన్నటువంటి జ్యోతిర్లింగాలు అన్ని కవర్ చేసుకోవాలి అంటే 4 nights 5 days లోనే ట్రిప్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో మనం ఉన్న డెస్టినేషన్ నుంచి ఇన్ కేసు ఒకవేళ ఈ 4 nights 5 days ప్యాకేజ్ కి అయితే కస్టమర్ ఎక్కడి నుంచి చూస్ చేసుకున్నా సరే అప్ టు షిరిడి వరకు మనం ఫ్లైట్ ఇచ్చేస్తాం. సో కస్టమర్ ఒకవేళ హైదరాబాద్ నుంచి వెళ్ళాలన్నా, చెన్నై నుంచి వెళ్ళాలనుకున్నా, లేదు బెంగళూరు నుంచి వెళ్ళాలి, లేదు విజయవాడ వైజాగ్ నుంచి వెళ్ళాలి, సో ఎక్కడి నుంచి చూసుకున్నా మనకు షిరిడి వెళ్ళడానికి ఫ్లైట్స్ ఉన్నాయి. సో కొన్నిటికి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, కొన్నిటికి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి. ఎలా చూసుకున్నా మనం కేవలం ఒక 4 to 5 hours షిరిడి రీచ్ అయిపోతాం ఫ్లైట్ ద్వారా. సో షిరిడి రీచ్ అయ్యి షిరిడిలో టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగము అలాగే కృష్ణేశ్వర్ చూసుకొనేసేసి ఔండా నాగ్నాథ్ వెళ్తాం. ఔండా నాగ్నాథ్ అయిపోయిన తర్వాత మనం పర్లి వైద్యనాథ్ చూసుకొని లాస్ట్గా పూణే వస్తాము. సో లాస్ట్ డే మనం పూనా పక్కనే ఉన్నటువంటి భీమాశంకర్ జ్యోతిర్లింగం చూసుకొని మన ఫ్లైట్ టైమింగ్ బట్టి పూనా లోకల్ సైట్ సీయింగ్ కూడా కవర్ చేసుకొని రిటర్న్ ఫ్లై పూనా నుంచి ఉంటుంది అనమాట. మీరు కస్టమైజ్ చేశారనుకోండి, అది ఎన్ని డేస్ ఉంటుంది? ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసామో కస్టమైజ్ ప్యాకేజ్ వచ్చేసి 4 nights 5 days ఉంటుందండి. ఇది కస్టమైజ్గా వెళ్తున్నారు. అలాగే ఎవ్రీ మంత్ ఈ ప్యాకేజ్ అనేది రన్ అవుతూనే ఉందన్నమాట. అంటే కస్టమర్ చాయిస్ ఆఫ్ డేట్స్ ప్రకారము ఫస్ట్ వీక్లో వెళ్ళాలనుకున్నా, సెకండ్ వీక్లో వెళ్ళాలనుకున్నా మినిమం ఒక 2 members లేదా 4 members ఉన్నా సరే ఈ ప్యాకేజ్ అనేది రన్ అవుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఏదైతే మహారాష్ట్ర ప్యాకేజ్ ఉందో యాజ్ యూజువల్ గా మీరు పెట్టింది వెళ్తూనే రన్ అవుతూనే ఉంటుంది. అలా కాకుండా కస్టమర్స్ ఎవరైనా సరే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ప్లేసెస్ బట్టి కావచ్చు, డేస్ బట్టి కూడా మీరు కస్టమైజ్ చేసి ఇస్తారు. ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసినవన్నీ కూడా శైవ క్షేత్రాలకు సంబంధించి, టెంపుల్కి సంబంధించి ఎక్కువగా డిస్కస్ చేసాం. ఇవే కాకుండా అక్కడ మనకు ఫేమస్ హిల్ స్టేషన్స్ మహాబలేశ్వర్, లోనావాలా, ఖండాలా, అలాగే మెయిన్ మనకు ఫినాన్షియల్ క్యాపిటల్ ఏదైతే ఉందో ముంబై, వాటికి సంబంధించి ప్యాకేజ్ అన్ని కూడా మనం కస్టమైజ్ ఉంటాయి అనమాట. సో ముంబై, లోనావాలా, ఖండాలా కావాలి 3 nights 4 days, లేదు మహాబలేశ్వర్ విత్ పూనా కావాలి 3 nights 4 days, అప్ టు పూనా వరకు ఫ్లైట్ వెళ్ళిపోయి అక్కడ నుంచి బై రోడ్ అనేది మనం ప్యాకేజ్ ఇస్తాం. తర్వాత వాళ్ళ కస్టమర్ చాయిస్ ని బట్టి ప్యాకేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు యూజువల్ గా మీరు ఏదైతే రన్ చేస్తున్నారో ఈ కార్తీక మాసానికి సంబంధించి దాని ప్యాకేజ్ వివరాలు ఎలా ఉన్నాయి? ఇది వచ్చేసి మీకు 48,000 విత్ బస్ జర్నీతో కూడా కలిపి అండి మొత్తం. సో ఇందులో మీకు 3 times ఫుడ్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మంచి ఏసీ అకామిడేషన్ ఉంటుంది. అలాగే ప్రతి గ్రూప్తో పాటు ఒక టూర్ మేనేజర్ ఫాలో అవుతారు ఫ్రమ్ హైదరాబాద్ టు హైదరాబాద్. సో ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి, ఎలా వెళ్తే ఆ టెంపుల్ దర్శనం అనేది ఈజీ అవుతుంది అన్న దాని గురించి క్లియర్ ఐడియా ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ టూర్ మేనేజర్ వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తారనమాట. సో ఎక్కడ ఏ టెంపుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి తిరిగి మళ్ళీ హైదరాబాద్ వచ్చేంత వరకు తను జాగ్రత్తగా టేక్ కేర్ చేస్తూ
వాళ్ళకు కావాల్సినటువంటి ఫుడ్ ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే అన్నమాట. ఇప్పటి వరకు మీరు వేల సంఖ్యలో భక్తులను తీసుకుని వచ్చారు కాబట్టి చాలా హ్యాపీగా క్షేమంగా మీకు అక్కడ పరిసర ప్రాంతాలతోనూ పూజారులతోనూ మంచి సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడరు మన త్రూ వెళ్తున్న భక్తులు ఎవరైనా సరే. ఎగ్జాక్ట్లీ అండి. అంతే సో కదా? అక్కడ కావాల్సినటువంటి టికెట్స్ ఏవైనా సరే ముందుగా ఆన్లైన్లో పర్చేస్ చేయాల్సినవి కూడా కస్టమర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాము. అలాగే వాటిని ఏవైనా ఆన్లైన్లో పర్చేస్ చేయాలంటే కూడా ముందుగానే ఆన్లైన్లో మనం రిజిస్టర్ చేసి ఆ టికెట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అందజేయడం జరుగుతుంది అన్నమాట. అంతే, ఇంకా నెక్స్ట్ బాధ్యత అంతా మీరే తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ అండి. సో విత్ బస్ 48,000 అవునండి. మహారాష్ట్ర టూర్ మహారాష్ట్ర ప్యాకేజ్. టూర్ ప్యాకేజ్ టోటల్గా 8 days ఉంటుంది అన్నమాట. ఓకే, రాబోతుంది కార్తీక మాసం కాబట్టి ఎవరైనా శివాలయాలను శైవ క్షేత్రాలను దర్శించాలనుకుంటే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ప్రతి మంత్ కూడా ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. బట్ కార్తీక మాసాన్ని స్పెషలైజ్ చేస్తూ కూడా ఒక బస్సు యాత్ర అయితే ఉండింది. ఎవరైనా శైవక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది మీకు అందుబాటులోకి వస్తారు, చక్కగా క్లారిఫై చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ జశ్వంత్ గారు. థ్యాంక్ యూ అండి.